నమస్తే. గురు భగవానుడు ఆరుద్ర నక్షత్రానికి వెళ్తున్నప్పుడు మనం ఆ నక్షత్రం యొక్క ట్రాన్సిట్ వివరాలు ఎలా ఉంటాయి, ఆ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు గురు భగవానుడు రేపు పొద్దున అంటే ఉదయం రేపు ఆగస్టు 13వ తారీఖు ఉదయాన్నే 5:44 ఆయన పునర్వసు నక్షత్రంలోకి ఆయన ట్రాన్సిట్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఈస్ అన్ ఆస్ట్రోనామికల్ ట్రాన్సిట్ అండి. సో ఇట్ విల్ హ్యావ్ అ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది ఎంటైర్ వరల్డ్ పాలిటిక్స్, తర్వాత వరల్డ్లో పీపుల్ మీద, పీపుల్ లైఫ్స్ మీద, బిజినెస్ కండక్ట్ చేసే విధి విధానాల మీద, రకరకాల అంశాల మీద, ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంస్థల మీద, ఎడ్యుకేషన్ విధి విధానాల మీద, స్ట్రాటజీ మీద, సిస్టమ్ మీద, ఇటు ప్రిన్సిపల్స్ మీద చాలా చాలా ప్రొఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది రేపు ఉదయం నుంచి వరల్డ్ మొత్తం చూస్తుంది. అయితే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ట్రాన్సిట్. గురు భగవానుడు ఆరుద్ర నక్షత్రం మీద ఉన్నప్పుడు జూన్ 14 నుంచి ఆల్మోస్ట్ రేపు ఆగస్టు 13వ తారీఖు పొద్దున్న 5:44 వరకు ఉన్నారని చెప్పుకున్నాం కదా. అయితే ఈ పర్టిక్యులర్ ట్రాన్సిట్ మాత్రం వరల్డ్కి అంత ఫేవరబుల్ ట్రాన్సిట్ అయితే కాదు. వరల్డ్కే కాదు, మానవాళికి కూడా, హ్యూమన్ కైండ్కి కూడా, ఎవ్వరికి కూడా, ఏ జీవికి కూడా అంత పెద్ద కలిసి వచ్చే టైం అయితే ఇది కాదు. ఇక్కడే మనం రకరకాల అంశాలు విన్నాము, రకరకాల భయాలకి హ్యూమన్ కైండ్ లోన్ అవ్వడము. ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళొద్దులేండి, బికాజ్ ఐ డోంట్ లైక్ స్పీకింగ్ అబౌట్ నెగిటివిటీ. సో అటువంటి వాటి మీద ఫోర్స్ ఎక్కువ ఉండడం, ప్రెషర్ ఎక్కువ ఉండడం. ముఖ్యంగా రాహు నక్షత్రాలు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా కమెంట్స్లో నాకు తెలియచేయండి. ఐల్ నాట్ బీ ఎక్సైటెడ్ టు రీడ్, బట్ ఐల్ డెఫినెట్లీ సేయింగ్ దట్ కేసెస్ నాకు తెలుస్తాయి. ముఖ్యంగా ఆరుద్ర, శతవిష అండ్ స్వాతి నక్షత్ర వీళ్ళ ముగ్గురికి కూడా ఎట్లా ఉండింది ఈ 2 months అనేది మీరు చక్కగా తెలియచేయచ్చు. అంటే ఎట్లా ఉంటుంటుంది అంటే బాగా సప్రెషన్కి గురవడం కూడా, లేకపోతే లైఫ్ని పెద్దగా ఎంజాయ్ చేయలేకపోవడం, నిదానంగా వైరాగ్యం కూడిన జీవితంలాగా ఉండడం. అంటే అంటారు కదా, వదిలేండి ఇంకా ఆ సామెత ఎందుకు కానీ, బట్ ఏదో ముభావంగా కాస్త సైలెంట్గా ఉండడం లాంటివి జరిగి ఉంటాయి. అండ్ రిలేషన్షిప్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఆల్రెడీ మ్యారీడ్ ఉన్న వాళ్ళైతే స్పౌసెస్తో కానివ్వండి, రిలేషన్స్ అయితే ఖచ్చితంగా కాస్త స్ట్రెయిన్ అయ్యి ఉండొచ్చు. మరీ ఇంకా ఎందుకంటే ఆఫ్కోర్స్ మళ్ళీ జాతక ప్రభావాలు కూడా, మళ్ళీ దశల్లో కూడా ఎక్కడా కూడా గురువు కానీ రాహు కానీ ఉంటే ఇంకొంచెం తీవ్రత ఎక్కువ అయి ఉండొచ్చు. అటువంటివి దశలు కనుక లేకపోయి ఉండొచ్చు, సంతోషం. అప్పుడు పెద్దగా ఎఫెక్ట్ కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు గురు భగవానుడు పునర్వసు నక్షత్రం మీదకి వస్తున్నప్పుడు యావత్ ప్రపంచానికి కూడా, ఇంక్లూడింగ్ ద హ్యూమన్ కైండ్, సిస్టమ్స్, గవర్నమెంట్, ఆర్గనైజేషన్స్ అన్నిటికీ కూడా ఎలా ఉంటుందంటే ఒక రకమైన అడ్జస్టబుల్ మెంటాలిటీతో, బ్రాడ్ మైండెడ్ ఆలోచనతో, అంటారు కదా థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ స్పెక్ట్రమ్తో, లేకపోతే చాలా అంటే ముందు చూపుతో, లాంగ్ టర్మ్ విజన్ తో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఇట్స్ అ గుడ్ ఫేజ్. గురు సొంత నక్షత్రం మీదకి రావడం ప్లస్ పునర్వసు అంటే పునవాసు, మళ్ళీ రిటర్న్ ఆఫ్ బ్రైట్నెస్, రిటర్న్ ఆఫ్ రెజ్యువినేషన్, రిటర్న్ ఆఫ్ అప్హెవల్, రిటర్న్ ఆఫ్ ఎన్లైటన్మెంట్, రిటర్న్ ఆఫ్ ఎంజాయ్మెంట్. పునర్వాసు మళ్ళీ వాసం చేయడం, ఆ రిటర్న్ ఆఫ్ ఆల్ ది గుడ్ బిగినింగ్స్, రిటర్న్ ఆఫ్ ఆల్ ది గుడ్ థింగ్స్, రిటర్న్ ఆఫ్ ఎవ్రీథింగ్, రిటర్న్ ఆఫ్ రెజ్యువినేషన్, రిటర్న్ ఆఫ్ రెనోవేషన్, రిటర్న్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. సో అటువంటివన్నీ కూడా ఇక్కడ మనం జరగడం అనేది చూస్తూ ఉంటాం, ఇండివిజువల్ మ్యాన్ కైండ్తో సహా. ఇంకా ఎవరైనా సరే జన్మ నక్షత్రాలు, గురు నక్షత్రాలు ఉన్నవాళ్ళైతే, లైక్ పునర్వసు కానివ్వండి, విశ్వాఖ కానివ్వండి, లేకపోతే పూర్వభాద్ర నక్షత్రం కానివ్వండి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకా చాలా బాగుంటుంది. అండ్ చక్కగా అంటే మళ్ళీ గురుగారు మీ చాట్లో ఎలా ప్లేస్ అయి ఉన్నారు కూడా మ్యాటర్ అవుతుందిలేండి, అది వేరే విషయం. సో ఈ నక్షత్రం యొక్క అండ్ ప్రస్తుతానికి చెప్పుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, గురు భగవానుడు ప్రస్తుతానికి హీ ఈజ్ మూవింగ్ ఇన్ అన్ యాక్సలరేటెడ్ మోషన్. అంటే ఆస్ట్రోనామికల్గా కనుక చూసినట్లయితే, ఆస్ట్రానామికల్ స్పేస్ కనుక చూసినట్టయితే గురు భగవానుడు ఈ పర్టిక్యులర్ 7 years కూడా చాలా ఫాస్ట్ మూవ్మెంట్తో వెళ్తున్నారు. జనరల్గా గురు భగవానుడు ప్రతి రాశిని సంవత్సరం పాటు కవర్ చేస్తారు. అటువంటిది ఈ 7 years మాత్రం ఆయన చాలా యాక్సలరేటెడ్ మోషన్తో అతిగమన
మోషన్తో ఆయన వెళ్ళడం జరుగుతుంది. అతిగమన మోషన్ అంటే ఏంటి? ప్రతి రాశి యందు కూడా 1 ఇయర్లో వెళ్ళే గురు భగవానుడు 5-6 మంత్స్లో కవర్ చేసేసుకుంటూ నెక్స్ట్ రాశిని కూడా కవర్ చేసుకుని మళ్ళీ రెట్రోగ్రేడ్లోకి వెళ్ళి మళ్ళీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అందుకనే ఈ సంవత్సరం 2025లో అక్టోబర్ 12-18 ఆ ప్రాంతాల్లో ఆయన మళ్ళీ కర్కాటకంకి వెళ్ళడం కూడా జరుగుతుంది. మొన్ననే కదా వచ్చారు మిథునంలోకి, మే 15న చెప్పుకున్నాం కదా మనం అంతా. మళ్ళీ అక్టోబర్లో కూడా కర్కాటక రాశికి వెళ్ళడం, మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ ఆయన రెట్రో అవ్వడం, ఫిబ్రవరి మార్చ్లో మళ్ళీ ముందుకు వెళ్ళడం లాంటివి జరుగుతున్నాయి. అఫ్కోర్స్ అక్కడ ముందుకు వెళ్ళడం నేను ఇంకా డేట్ చూడలేదు, సో ఐ మైట్ బీ రాంగ్ ఆల్సో, ఐ మైట్ బీ స్లైట్లీ ఇన్కరెక్ట్ విత్ ద నెక్స్ట్ ఇయర్స్ డేట్. సో ఇటువంటి ఆస్పెక్ట్లో ఇక్కడ ఏమవుతుందంటే ఎఫెక్ట్స్, బెనిఫిట్స్, ఆస్పీషియస్నెస్ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. అయితే ఈ అంటే ఇంకేదైనా జాగ్రత్తలు తీసేసుకోవాలా అనేసి మీ మనసులు అక్కడ జంప్ అయిపోతున్నాయని తెలుసు. బట్ ఐఎమ్ నాట్ సచ్ అ పర్సన్ హూ కెన్ స్పీక్ అబౌట్ దాట్. అంటే ఛాలెంజెస్ ఏముంటాయి అనేది నా నోట్లో నుంచి మీరు ఎప్పుడు వినరు, సో అది నేను చెప్పను. సో ఏదైతే ఆస్పీషియస్గా ఉంటుందో, ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో అది మాత్రం చెప్పిస్తాను, సరేనా? వస్తూనే ఉంటాయి లేండి, అది వేరే విషయం. దైవభక్తి, శ్రద్ధ, తర్వాత మన మంచితనం కాపాడితే ఇవి కాపాడాలి, అంతే. ఓకే, చెప్పుకుందామా మరి? అయితే ఈ 309 days ఎలా ఉంటుంది అనేది కనుక మనం చెప్పుకున్నట్లయితే ప్రతి రాశికి కూడా నేను 150 డివైడ్ చేశాను. సో 150 days, ఫస్ట్ 150 ఎలా ఉంటుంది, సెకండ్ 150 ఎలా ఉంటుంది అనేది నేను మీకు చెప్తాను. బట్ అట్ ద సేమ్ టైం ఈచ్ రాశి, ఎవ్రీ రాశి వాళ్ళు మీ రాశిని బట్టి ఏ రకంగా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అనేది, అంటే ఏం చేస్తే ఇంకొంచెం బెటర్ ఆఫ్గా ఉంటుంది, అంటే కేక్ తిన్నట్టుగా ఉంటుంది ప్రతిరోజు అనేది చెప్పుకుందాం, సరేనా? వృషభ రాశి వారందరికీ కూడా గురు భగవానుడు పునర్వసు నక్షత్రం మీదకి రావడం చేత ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం. మరి వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే గురు భగవానుడు రావు నక్షత్రాన్ని వదిలేసేసి ఆయన వెళ్ళడం. ఇక్కడ మీ అందరికీ ఏమైందంటే ఒక చిన్న, అంటే దాన్ని మిరకల్ అనాలా మరి నాట్ అనాలా నాకు తెలీదు, బట్ మీ అందరికీ ఏమైందంటే రావు చూపు వృషభం మీద ఉంటూనే, గురు భగవానుడు రావు నక్షత్రం మీద ఉంటూనే మీ అందరికీ చూపు పడింది. స్లైట్లీ మిస్లేనియస్ అయిన డైసీ సిచ్యువేషన్ అని చెప్పాలి వృషభం వాళ్ళకి. సో ఇక్కడ ఏంటంటే ఫైనాన్సెస్ ఇరుక్కోవడం, ఫైనాన్షియల్గా బాగా అంటే సతమతం అవ్వడము, కంగారుగా ఉండడము, లేకపోతే మీ బాండార అంటే ఎవరైనా తప్పులు చేసుంటే పొరపాటున, మొత్తం వృషభ రాశి వాళ్ళని నేను చెప్పను, ఎవరైనా వృషభ రాశి వాళ్ళు ఎవరైనా తప్పులు చేసుంటే పాపం తెలిసి తెలియక, తెలిసి ఎవరికన్నా కాస్త అంటే కొంచెం అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందిలే అని చేసేస్తాం కదండి, అటువంటివి పొరపాటున గనుక ఎవరైనా చేసుంటే అటువంటివి ఎవరైనా దొరికిపోయి ఉండొచ్చు, లేదా వాళ్ళ నిజాలు బయటపెట్టి ఉండొచ్చు గురు భగవానుడు. ఎందుకంటే గురు ఇమ్మెన్స్ ఫోర్స్తో రాహు నక్షత్రం మీదకి వచ్చారు కాబట్టి, అదే స్పీడ్తో వచ్చారు కాబట్టి. సో ఇక్కడ ఏముంటుందంటే మీ ఫైనాన్సెస్ మీకు రిటర్న్ అవ్వడం, మీ ఫైనాన్సెస్ ఇక్కడ మీకు సార్ట్ అవుట్ అవ్వడం లాంటివి జరుగుతాయి. పెండింగ్ పేమెంట్స్, పెండింగ్ కాంట్రాక్ట్స్, పెండింగ్ డీల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ సెట్ అవుతాయి. ఎవరికైనా మీరు రుణపడి ఉండి మీరు వాళ్ళకి ఇచ్చేయాలి అనుకున్నవి ఏమైనా ఉన్నా ఇక్కడ మీకు ముక్కు పిండి వసూలు చేస్తారు గురుగారు. సో అదొక్కటి కొంచెం ఎవరైనా మీరు పెండింగ్ పేమెంట్స్ ఏమైనా పెట్టుంటే దయించి ప్లీజ్ డోంట్ డూ దాట్. ఎందుకంటే అవతల వాళ్ళకి ఎంత అవసరమో మనకు తెలియదు కదా. పొరపాటున మీరు ఎవరన్నా వృషభ రాశి వాళ్ళు అయ్యుండి మీరు కనుక అవతల వాళ్ళకి ఏమన్నా పెండింగ్ పెట్టుంటే దయించి చేయకండి. ఎందుకంటే కర్మశేషం చాలా సూక్ష్మమైనది, అది వెంటాడుతుంది. ఖచ్చితంగా ఇచ్చేసేయడానికి ట్రై చేయండి, లేకపోతే శని ఈజ్ వాచింగ్, రైట్? అండ్ కేతు రాసేస్తూ ఉంటారు సైలెంట్గా. ఓకే, తర్వాత ఫస్ట్ 150 days అనేది మీకు ఇక్కడ మనీ మ్యాటర్స్లో, పెండింగ్ మనీ మ్యాటర్స్లో ఇంకేమన్నా రిసీవ్ అవ్వాలనుకున్నా సరే అవన్నీ కూడా మీకు రిసీవ్ అవ్వడానికి సంపూర్ణ అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇక్కడ మీకు పెండింగ్ మనీ మ్యాటర్స్ అవన్నీ కూడా మళ్ళీ మీకు చేజిక్కడానికి కూడా అవకాశాలు ఉంటూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు లాస్ట్ 150 daysలో జాగ్రత్తగా వినండి. ఈ ఫిబ్రవరి మొదలు నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మే వరకు కూడా వృశ్చికం వాళ్ళకి ఎలా ఉంటుందంటే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్కి మీరు గురవుతారు. అంటే మేము మిస్అండర్స్టాండ్ చేసుకుంటామా? రెండు, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, మీరు యూ విల్ బీ మిస్అండర్స్టూడ్. లెట్ మీ నాట్ కాంప్లికేట్ తెలుగు, పర్ యూ విల్ బీ మిస్అండర్స్టూడ్. అంటే మిమ్మల్ని కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి సంపూర్ణ అవకాశాలు ఇక్కడ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి దయుంచి ఎవరిని కూడా రియాక్షన్ వర్సెస్ రెస్పాన్స్
అనే దానికి క్లియర్ డెఫినేషన్ ఫిబ్రవరి నుంచి ప్లీజ్ ఆ డెఫినేషన్తో వెళ్ళడానికి ట్రై చేయండి. ఎప్పుడు కూడా ఎవరి మీద రియాక్ట్ అవ్వద్దు. ప్లీజ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ ఆన్సరింగ్. అంటే ఏదైనా గబుక్కున ఒక మాటకి సమాధానం చెప్పాల్సి వచ్చినా కూడా 2 నిమిషాల తర్వాత చెప్తాను అని నమస్కారం చెప్పేసేసి అప్పుడు చెప్పడం మొదలుపెట్టండి. ఎందుకంటే రియాక్ట్ చేయడానికి 1 సెకండ్ పట్టదు, దాన్ని తుడపడానికి పైన ప్లానెట్స్ ఒప్పుకో, అంతే కదా. సో అందుకని ఆ ఒక్క విషయంలో లాస్ట్ 150 days మాత్రం కొంచెం క్రూషియల్ వృషభ రాశి. సో అక్కడ మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త అని చెప్తాను. ఇమోషనల్గా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, అండ్ అటువంటివి లేకుండా చూసుకోండి. తర్వాత ఇక్కడ అనాథాశ్రమాలకు కానివ్వండి, వృద్ధాశ్రమాలకు కానివ్వండి, ప్రతి పౌర్ణమి రోజు ప్లీజ్ డొనేట్ సంథింగ్ ఇన్ కైండ్. ఐ రిపీట్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అండ్ స్ట్రిక్ట్లీ అప్లై, అండర్లైన్, నాట్ ఇన్ క్యాష్. ఓకే, సో కైండ్లో వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో దయుంచి అడగండి, దయుంచి ఇవ్వండి, దయుంచి సహాయం చేయడానికి ట్రై చేయండి. అది మనం ఒక బస్తా ఇచ్చామా, 20 kgs ఇచ్చామా, 2 kgs ఇచ్చామా, 200 grams ఇచ్చామా, డజంట్ మ్యాటర్. 200 times హార్ట్ ఎన్లార్జ్ అయ్యి ఇచ్చే మనసు ఉండిందా ఆ టైంలో మ్యాటర్స్. క్వాంటిటీ ప్లానెట్స్ చూడవండి, అస్సలు చూడవు. 200 grams ఇచ్చామా, అది నేను చెప్పాను కదా, 200 times హార్ట్ ఎన్లార్జ్ అయిందా ఇచ్చేటప్పుడు, దట్ మ్యాటర్స్. సో ఆ రకంగా ఇవ్వడానికి ట్రై చేయండి. అది కూడా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి ఆల్మోస్ట్ ఏప్రిల్ మే వరకు. ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్.